for MS Dhoni and his team. Yes, Jadeja out. Jadeja out. మామ్ సిఎస్కే ఫ్యాన్ అయి ఉండి జడేజా అవుట్ అయితే ఓ ఆయన వస్తారనేగా. Yes. దానికోసమేగా. అంతేగా. ఎంజాయ్ ధోని ధోని. అరే అవుట్ రా ఇంట్లో పడితే అవుట్ అని చెప్పి అవుట్ అంతే. ఇచ్చే బ్యాట్ ఇచ్చే. ఇంట్లో పడితే అవుట్ అని చెప్పి అవుట్. కొట్టేయాలి. అన్నా కొంచెం చూసాడన్నా 500 పెట్టు. రేయ్ నేను చూసుకుంటారా. రేయ్ ఇది బ్యాటా? బ్యాటే. ఇదే బ్యాటా? ఎస్. నాకు అక్కర్లేదు, నువ్వే ఆడుకో. అన్నా ఏమైందన్నా? రేయ్ నాకు రిబాక్ గానీ స్పాటాన్ గానీ ఉంటేనే ఆడతా. అన్నా ఇది నీకే ఓవర్ అనిపించదు అన్న. ఏదో రిబాక్ వాళ్ళు స్పాన్సర్ చేస్తే ఇంగ్లీష్ వీళ్ళు వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నావు. ప్లీజ్ అన్నా ఆడన్నా. బ్యాట్ ఒరిజినల్ కాదో నాకు అనవసరం. మా తల వాడే స్టిక్కరే ఉండాలి. అప్పుడే నాకు ఆ ఫీల్ వచ్చి నేను గేమ్ ఫినిష్ చేస్తా. ఇప్పుడు నా వల్ల కాదు, మూడు పోయింది, వస్తా. అన్నా 500 అన్నా. ఫోన్ పే చేస్తా, తీసుకో. Interesting debate here is we've seen Ajinkya Rahane, his contributions in the absence when you won Virat Kohli had left. 7:30 మా మ్యాచ్ 6 అవుతుంది. అప్పుడే స్టార్ బోర్డ్స్ పెట్టుకొని కూర్చున్నావు. మామ్ మా ధోని 2 సంవత్సరాల తర్వాత స్టేడియంలోకి వస్తున్నాడు మామ్. చూడు ఇప్పుడు ప్రాక్టీస్కి వస్తాడా, టాస్క్ వస్తాడా, తర్వాత ఇంటర్వ్యూలు ఇస్తాడా. ఆ తర్వాత మా తల ధోని స్టేడియంలోకి ఎంటర్ అవుతుంటే డీజేలు అరుపులు ఎలా ఉంటది మామ్. అదంతా నేను ఎలా మిస్ అవుతా మామ్. నువ్వు ఎంజాయ్ చేయ మామ్. నాకు చిన్న వర్క్ ఉంది, నేను 7:30 వచ్చి జాయిన్ అవుతా. మామ్ బాయ్ మామ్. ఏంది మామ్ బ్యాగ్ వేసిన వేడికి? మ్యాచ్కి వెళ్తున్నా మామ్. ఏంది ఈరోజు హైదరాబాద్ మ్యాచ్ ఉందా? హైదరాబాద్ కాదు మామ్, అహ్మదాబాద్. అవును మామ్, సిఎస్కే ఫైనల్ కి వచ్చింది కదా. అసలే ధోని నెక్స్ట్ టైం ఆడతాడో లేదో తెలియదు, అందుకే ఒకసారి వెళ్ళి చూసేద్దామని. మాతో గోవా రమ్మంటే 10 సార్లు అడిగించుకుంటావు. అహ్మదాబాద్ 2 రోజులు. సరే పోయిరా, వచ్చినాక మాట్లాడదాం. బాయ్ మామ్. ఏం చేస్తున్నావు మామ్? సినిమా చూస్తున్నా మామ్. ఏదో టీవీలో పెట్టి అందరం చూస్తాం కదా. అంటే ఏం సినిమా చూస్తున్నావు? ఇవాళ డేట్ ఎంత? సెప్టెంబర్ 30. ఇవాళకి ఎంఎస్ ధోని రిలీజ్ అయ్యి 5 years అయింది మామ్. అందుకే ఒకసారి వాచ్ చేస్తున్నా. మామ్ థియేటర్లోనే 7 times చూసినా కదా మామ్. మామ్ అదొక సెంటిమెంట్ మామ్. ధోని జెర్సీ నంబర్ ఎంత తెలుసా? నీకే తెలవాలి చెప్పు. 7. అందుకనే థియేటర్స్ లో 7 times చూసా. మళ్ళా ఈ రోజు సెప్టెంబర్ 30th కాబట్టి రీవాచ్ చేస్తున్నా. దండంరా బాబు, నేను వెళ్ళి పవన్ కళ్యాణ్ సినిమా చూసుకుంటా. బాయ్ మామ్. ఏందో ఏమో అద్దిరిపోతుంది ఈ సీను. అన్నా ఇక్కడున్నావా? నీకోసం పైన ఎత్తుకుతున్నా. ఏమైందిరా? ఆ కిరణ్ గారు ఉన్నాడు ఆఫీస్ లో. ఏమైంది? ఆడికి ఎక్కువైందా నీ మధ్య? నువ్వు ఇచ్చిన టార్గెట్ రీచ్ అవ్వలేదు. మేనేజర్ కి నువ్వు ప్రెజర్ చేస్తున్నావు, అన్రిజిస్టర్డ్ డెడ్ లైన్స్ ఇస్తున్నావు కంప్లైంట్ చేస్తున్నాడు, చార్జీలు చెప్తున్నాడు. ఇది ఫస్ట్ టైం కూడా కాదన్నా, ఎప్పుడు నీ మీద పడి ఏడవడమే. ఆయన ఏదో ఒకటి చేయాలన్నా మనం. రే కూల్ రా, ఎందుకంత ఫ్రస్ట్రేషన్ మీకు? ఇప్పుడు నేనేం తప్పు చేయనప్పుడు నేను ఎందుకు రియాక్ట్ అవ్వాలి? అసలు నా గురించి నా పని గురించి బాసుకు తెలియదా? వాడెవడో చెప్పాలా? లైట్ తీసుకోరా. ఏంటన్నా నువ్వు వింటున్నా? నాకేంత కోపం వస్తుంది. నువ్వు అసలు రియాక్ట్ అవ్వట్లేదు, చలనం లేకుండా ఉన్నావు. నీకు అసలు కోపమే రాదా? అరే మీరు అందరూ అంటుంటారు కదా ధోని అంటే ఎందుకంత పిచ్చి అని. ఫ్యాన్ అంటే ఆయన వేసుకున్న బట్టలు వేసుకోవడం, ఆయన వాడిన బ్యాట్ వాడడం, ఆయన బ్యాటింగ్ చేస్తుంటే గోల పెట్టడం కాదురా. అరే ఒకరిని అభిమానిస్తున్నాం అంటే వాళ్ళ టాలెంట్ మాత్రమే కాదు, వాళ్ళ వ్యక్తిత్వాన్ని కూడా మనం అభిమానించాలి. వాళ్ళలో ఉన్న కొన్ని మంచి గుణాలైనా మనం ఫాలో అవ్వాలి. ధోనిని కెప్టెన్ కూల్ మైండెడ్ అని ఊరికే అన్నారు తెలుసా? ఇందాక నువ్వు అన్నావు చూడు, వాడెవడో పాలిటిక్స్ చేస్తున్నాడు, ఇరికిస్తున్నాడు అనేసి. ధోనిని ఇలాగా బొచ్చుడు సార్లు అన్నారు, రాళ్ళు ఇసిరారు, కెప్టెన్సీ అవసరమా అన్నారు, నువ్వు ఫామ్ లో లేవన్నారు, జైగొట్టిన జనాలే చీకొట్టారు. వాటన్నిటికి రియాక్ట్ అయినా స్ట్రెస్ తీసుకున్నా ఆ మనిషి ఎంఎస్ ధోని అయిండటరా. ఎవరేమనుకున్నా నా ఆట నేను ఆడతా, ఇండియాని నంబర్ 1 చేస్తానని అనుకున్నాడు, చేశాడు. అంతెందుకు 43 ఏళ్ళు వచ్చినా నీ ప్రాబ్లం ఉన్నా ఇప్పటికీ మా కోసం, మా ఫ్యాన్స్ కోసం క్రికెట్ ఆడుతున్నాడు రా. మొన్నటికి మొన్న ఫైనల్ ప్రెజెంటేషన్ సెరమనీలో ఫ్యాన్స్ కోసం ఒక మాట అన్నాడు రా, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వస్తా, మళ్ళీ ఆడతా, ఇది నా గిఫ్ట్ అన్నాడు రా. అది చాలరా మాకు. ఈ సంవత్సరం మొత్తం ఎదురు చూస్తూ ఆనందిస్తూ బతికేస్తాం. అందుకే చెప్తున్నాను, మనం చేసే పని సిన్సియర్ గా చేస్తే ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. ఇదేరా నేను నేర్చుకున్నాను. అందుకే ఇప్పటికీ ఎప్పటికీ
ఐఎమ్ ప్రౌడ్ ఎంఎస్ ప్లేయర్.